పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు స్వాగత శుభాభివందనాలు. ఈరోజు మనం ఎస్ఐ మెయిన్స్ రాత పరీక్షల్లో తెలుగు పేపర్ 2 తెలుగులో భాషా భాగాల గురించి తెలుసుకుందాం. మనము మాట్లాడేది భాష ద్వారానే మనిషి ఈరోజు ఎంతో గొప్పగా ఎదగగలిగాడు. మాట్లాడే భాషలో మనం మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, చేస్తున్న పనిని బట్టి, జరిగిన పని, జరిగిపోయిన పని, ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ అంశాలన్నింటినీ కలబోసుకొని భాష ఏర్పడుతుంది. మరి ఈరోజు మనం భాషా భాగాల గురించి తెలుసుకుందాం. భాషా భాగాల్లో గమనిస్తే కొన్ని అక్షరాలు కలిస్తే పదాలు అవుతాయి. రవి రవి రవి, రా జ ని రజని, క ల కళ, ల త లత. ఇలా 2 అక్షరాలు, 3 అక్షరాలు కావచ్చు, 4 అక్షరాలు కావచ్చు. వాటిలో ఒత్తులు, గుణింతాలు అన్నీ కలబోసుకొని అక్షరాలు కొన్ని కలిసి కొన్ని అర్థవంత పదాలుగా మారుతున్నాయి. కడవ, రాముడు, రంజని, బజారు, వెళ్తున్నాడు, వాక్యము, పదము, కలిసి, ఇలా మనం రాసిన ఈ వాక్యాల్లోనే ఎన్నో పదాలు ఉన్నాయి. ఇలా కొన్ని అక్షరాలు కలిస్తే పదాలు ఏర్పడుతున్నాయి. మరి కొన్ని పదాలు కలిసినప్పుడు ఒక వాక్యం కూడా అవుతుంది. ఈ పదాలు అర్థవంతమైన పదాలు కలిసినప్పుడు అర్థవంతమైన వాక్యము ఏర్పడుతుంది. అలా ఒకే విషయానికి కొనసాగింపుగా చెబుతూ పోతే ఒక వ్యాసరూపం ఏర్పడుతుంది. ఆ వ్యాసరూపానికి మనం ఏం చేస్తాం, పేరాలుగా దాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా కొన్ని అక్షరాలు కలిస్తే పదాలు ఏర్పడుతున్నాయి, కొన్ని పదాలు కలిసి వాక్యం అవుతున్నాయి, కొన్ని వాక్యాలతో ఒక పేర ఏర్పడుతుంది. వాక్యాలలో ఉపయోగాన్ని బట్టి ఏదైనా ఒక కళాన్ని చూసినప్పుడు దాన్ని రాయడానికి ఉపయోగిస్తున్నాం, కత్తి కట్ చేయడానికి, కోయడానికి ఉపయోగిస్తున్నాం. అట్లా ఒక వస్తువును ఉపయోగించి దానికి ఒక ప్రత్యేకమైన పేరును పెట్టుకున్నట్టే భాషను వాక్యాలలో ఉపయోగించే తీరును బట్టి ఆ పదాలను మనం విభజించుకోవడం జరిగింది. వాక్యాలలో పదాల ఉపయోగాన్ని బట్టి విభజించుకున్న విధానాన్ని మనం భాషా భాగాలు అంటున్నాం. భాషా భాగాలు ఎన్ని? భాషా భాగాలు ముఖ్యమైనవి 5గా చెప్పుకుంటాం. భాషా భాగాలలో ముఖ్యమైనవి 5: నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియలు, అవ్యయాలు. నామవాచకాలు ప్రతిదానికి ఒక పేరంటూ ఉంటుంది. ఆ పేరునే మళ్ళీ మళ్ళీ పిలవలేకుంటే అక్కడ ఇంకొక పదాన్ని కూర్చి చెప్తాం. ఆ పేరుకు ఏంటి విశేషము అనేది చెప్తాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తాం. ఆ పదాల మధ్య, వాక్యాల మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరుస్తాం. వీటన్నింటి కూడికే భాషా భాగాలు. అవే నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియలు, అవ్యయాలు. మనం ఎన్నో పాఠాలు చదువుతాం, ఎన్నో వ్యాసాలు చదువుతాం, ఎన్నో రాస్తూ ఉంటాం. ఒక లేఖ రాసినా, ఒక ప్రెసెస్ రైటింగ్ రాసినా, ఒక సమీక్ష రాసినా, ఒక కథ రాసినా, కవిత రాసినా అందులో భాషా భాగాలు అన్నీ కూడా ఉపయోగించబడడం జరుగుతుంది. భాషా భాగాలలో మొదటిదైన నామవాచకాల గురించి చూద్దాం. ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువును కానీ, జాతిని కానీ సూచించే పదాలను, పేర్లను నామవాచకాలు అంటాం. ఒక వస్తువునైనా, అంటే ఇది పెన్ను, అది పుస్తకం, బియ్యం, పాలు, ఇట్లా గోదావరి, రాముడు, ఇలా పేర్లు, హైదరాబాదు, ఇలా పేర్లు. అవి జాతి కావచ్చు, వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు. వాటిని సూచించే పదాలను, అంటే ముఖ్యంగా పేర్లను సూచించే పదాలు నామవాచకాలు. యాదగిరి, గంగా, మానవుడు, జంతువు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, భువనగిరి,
రామయ్య తోట, చెట్లు, చిలక. ఇక్కడ పారుతున్న నదులు వచ్చాయి, ఊరి పేర్లు వచ్చాయి, వస్తువుల పేర్లు వచ్చాయి. తర్వాత చిలుకలు అంటే పశువులు, పక్షులు, తోట, ఇట్లా అన్ని రకాలు, అది ఏదైనా కావచ్చు. జాతిని కానీ వస్తువును కానీ సూచించే వాటిని, పేర్లను సూచించే వాటిని మనం నామవాచకాలు అంటాం. ఇక భాషా భాగాలలో సర్వనామాలకు కూడా మంచి ప్రత్యేకత ఉంది. నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామములు అంటాం. నామవాచకాలకు బదులుగా వాడబడము అంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నాం. మేము హైదరాబాదుకు వెళ్ళాము, హైదరాబాదులో మేము సాలార్జంగ్ మ్యూజియం చూసాము, హైదరాబాదులో మేము అని ప్రతిసారి హైదరాబాదులో అనే బదులు అక్కడేం చేస్తాం, అక్కడ మేము, నేను, రాజు, రంజని, రజిత వెళ్ళాము అని చెప్పేటప్పుడు మేము వెళ్ళాము. ఇలా ఈ నామవాచకాలకు బదులుగా కొన్ని పదాలను వాడుకుంటూ మనం భాషిస్తూ ఉంటాం, రాస్తూ ఉంటాం. వాటినే ఇలా నామవాచకాలకు ఏ పదాలైతే బదులుగా వాడుతున్నామో వాటన్నింటినీ మనము సర్వనామాలని చెప్తాం. అతడు, ఆమె, ఇతడు, ఈమె, ఇవి, అవి మొదలైనవన్నీ కూడా మనము సర్వనామాలు అంటాం. ఆమె గొప్ప రచయిత్రి, అవి జామ చెట్ల దగ్గర ఉన్నాయి. ఈ వాక్యంలో సర్వనామం ఏమిటి? ఆమె. అవి జామ చెట్ల దగ్గర ఉన్నాయి. అవి అంటే అంతకుముందు అవి అనే పదానికి ఒక వాక్యం ఉంటుంది. అంటే ఏమంటాం, ఒక వస్తువు గురించి అడిగాం, చాలా వస్తువులు ఎక్కడున్నాయి అవి అంటే అవి జామ చెట్ల దగ్గర ఉన్నాయి. ఆమె గొప్ప రచయిత్రి. ఎవరామె? ఆమె ఎవరో ఒకరి గురించి మనం ముందు ఒక పేరుతో మాట్లాడుకున్నాం. ఆ పేరు గల్ల ఆమెను మళ్ళీ మళ్ళీ అదే పేరు ఉపయోగించకుండా ఆమె గొప్ప రచయిత్రి, మొల్లా గొప్ప రచయిత్రి, ఆమె గొప్ప రచయిత్రి, ఇలా నామవాచకాలకు బదులుగా వాడే పదాలనే మనం సర్వనామాలు అంటాం. మూడవది విశేషణములు. నామవాచకాల, సర్వనామముల గుణాలను తెలిపే పదాలను విశేషణములు అంటాం. అంటే ఒక వ్యక్తి కావచ్చు, ఏదైనా ఒక పని కావచ్చు, ఆ విశేషం, నామవాచకాల, సర్వనామాల గుణాలను తెలిపే పదాలను విశేషణం, వాళ్ళ యొక్క గుణ స్వభావాలు ఎట్లా ఉన్నాయి అని తెలిపే పదాలు విశేషణములు. అతను అందంగా ఉంటాడు, అతను అందంగా ఉంటాడు. ఆ పువ్వు ఎర్రగా ఉంది, ఆ పువ్వు ఎర్రగా ఉంది. పై వాక్యాలలో, ఈ రెండు వాక్యాలలో మనం గమనిస్తే అందంగా అనే పదం అతని యొక్క స్వభావాన్ని చెబుతుంది. అతని గుణం, అతని యొక్క తీరు, అతని రూపం ఎలా ఉంది అంటే అందంగా ఉంది. సర్వనామం యొక్క స్వభావాన్ని చెప్పింది. పువ్వు ఎర్రగా ఉంది, నామవాచకం యొక్క గుణాన్ని చెప్పింది, ఎర్రగా ఉంది. ఈ పై వాక్యాలలో అందంగా, ఎర్రగా అనే పదాలు విశేషణాలు. రహీం చాలా మంచి పిల్లవాడు, ఇక్కడ మంచి అనేది అతని యొక్క గుణగణాన్ని చెప్తుంది. ఈ విధంగా నామవాచకాల, సర్వనామాల గుణాలను తెలిపే పదాలను మనం విశేషణాలు అంటాము. అందంగా, ఎర్రగా, మంచి, కోపంగా, ఇలా వాళ్ళ యొక్క గుణాలు ఎట్లా ఉన్నాయో చెప్తూ పోతూ ఉంటే అవి విశేషణ పదాలుగా మనం చూడవచ్చు. ముఖ్యమైనది క్రియ. ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఆ పని ఏంటి, ఆ పని అని ఏం చేస్తున్నారో చెప్పేది మనం వాక్యంలో రాసినప్పుడు ఆ పార్టును మనం క్రియ అంటాం. పనులను తెలియచేసే పదాలను క్రియలు అంటాం. నేను పాఠం చెబుతూ ఉన్నాను, మీరు పాఠం వింటూ ఉన్నారు. అమ్మ అన్నం వండుతూ ఉంది, చిన్ని ఆటలాడుతున్నాడు, స్నేహ పద్యం పాడుతూ ఉంది, గోపాలుడు బడికి వెళ్ళాడు, రాము రావణుడిని చంపెను. ఇక్కడ మనము ఈ అండర్లైన్ చేశాం. వండుతూ, ఆటలాడుతూ, పాడుతూ, వెళ్ళాడు, చంపెను. ఈ పదాలన్నీ కూడా ఏం చేస్తున్నాడో చెప్తుంది, ఆ పని ఏమిటో తెలియచేస్తూ ఉంది. ఇలా పనులను తెలియచేసే పదాలను మనం క్రియలు అంటాం. పనులను తెలియచేసే పదాలను క్రియలు
అంటాం. ఇక భాషా భాగాల్లో ఇంకొక ముఖ్యమైనది అవ్యయాలు. ఒక భావానికి మరో భావాన్ని కలుపుతూ చెప్పడానికి మధ్య వాడే పదాలను అవ్యయాలు అంటాం. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మధ్యలో ఒక కనెక్టివిటీని ఏర్పరుస్తుంది. ఆ కనెక్టివిటీని, ఒక సంబంధాన్ని, ఒక బాంధవ్యాన్ని, ఒక బ్రిడ్జ్ని ఏర్పరిచే పదాలు, వాటికి కొంత భావానికి ఒక కలుపుతూ చెబుతూ ముందుకు వాడే పదాలనే అవ్యయాలు అంటాం. ఆహా, ఎంత గొప్పగా నటించాడు! ఒక వ్యక్తి, ఒక యాక్టర్ గురించి చెప్తున్నాం. ఎందుకు అతని స్వభావాన్ని చెప్పేటప్పుడు సాధారణంగా చెప్తూ మరి అట్లాంటి వాళ్ళని కాకుండా ఇంకెవరిని అనే భావన మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని, మనం చెప్తున్న భావాన్ని కలుపుతూ చెప్తూ మరో భావాన్ని కలుపుతూ చెప్పేటప్పుడు కొన్ని పదాలను వాడుతున్నాం. ఆహా, ఎంత గొప్పగా నటించాడు! మరి ఇలాంటి గొప్ప నటులు చాలా తక్కువ మంది ఉంటారు, కాబట్టి ఆయనను గౌరవించాలి. ఇక్కడ ఆహా, మరి, కాబట్టి ఈ పదాలు ఒక వాక్యానికి ఇంకొక భావనకు మధ్య ఒక బంధాన్ని ఏర్పరుస్తున్నాయి. వీటినే మనము అవ్యయాలు అంటున్నాం. ముఖ్యంగా లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలు ఇవి. లింగం అంటే స్త్రీలింగమా, పుంలింగమా, ఏకవచనమా, బహువచనమా, ఇది ప్రథమ విభక్త, చతుర్థి విభక్త, ఇట్లా ఈ విభక్తులు ఏవి ఉండవు. ఇక్కడ వాటిని అవ్యయాలు అంటున్నాం. మరి ఆహా, అలాంటి పదాలు చూసాం కదా. అంతేకాకుండా లింగ వచన విభక్తులు కాని పదాలుగా కూడా వీటిని చెప్పుకోవచ్చు. అవ్యయాలు అనేవి లింగ వచన విభక్తులు కాని పదాలుగా మనం చూడవచ్చు. అవ్యయాలు అంటే లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలు. ఒక భావానికి వాక్యంలోని ఇంకొక భావానికి మధ్య మార్పును, వాటిని కలుపుతూ చెప్పే పదాలనే మనం అవ్యయాలు అంటున్నాం. అక్కడ బంతి ఆట ఆడుతున్నారు. అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఔరా, ఎలా, ఆహా, మరి, కాబట్టి ఈ పదాలన్నీ కూడా మనం అవ్యయాలుగా చూడవచ్చు. అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఔరా, ఎలా, ఆహా, మరి, కాబట్టి ఇలాంటి పదాలన్నింటినీ కూడా మనం అవ్యయ పదాలుగా చూడవచ్చు. ఇక భాషా భాగాల్లో ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. వాటన్నింటిని కూడా మనం తెలుసుకుందాం. భాషా భాగాల్లో ఇప్పటి వరకు మనం నామవాచకం, సర్వనామం, విశేషణాలు, క్రియలు, అవ్యయాల గురించి తెలుసుకున్నాం. ఇక ముఖ్యమైన ఇంకొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అవేంటి? ఒక వ్యక్తి ఒక పని చేశాడు అనుకున్నాం. ఆ పని ఎలా చేశాడు? మంచిగా చేశాడా, చెడుగా చేశాడా, కోపంగా చేశాడా? ఆ యొక్క క్రియ యొక్క విశేషణాన్ని చెప్పేవి క్రియా విశేషాలు. ఒక వాక్యంలో క్రియ యొక్క విశేషణాన్ని చెప్పేవే క్రియా విశేషణాలు. సీత చదువుతుంది. చదువుతుంది అనే పదం మనకు తెలుసు, ఇది క్రియ. కానీ ఎలా చదువుతుంది? బాగా చదువుతుంది. ఈ బాగా చదువుతుంది అనే పదము క్రియ విశేషణంగా మనం గమనించాలి. రమేష్ బొమ్మలు వేస్తాడు, కానీ ఎలా వేస్తాడు? ఇక్కడ ప్రశ్న మన మనసులో ఉన్నప్పటికీ పైకి దాని జవాబుగా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ యొక్క క్రియ యొక్క విశేషణాన్ని చెప్తున్నాం. బొమ్మలు వేస్తాడు అనేది క్రియ అయినప్పుడు మంచిగా బొమ్మలు వేస్తాడు అనే ఈ స్వభావం ఉంది కదా, ఈ క్రియ యొక్క విశేషణం ఇది మంచిగా. ఈ వాక్యాల్లో బాగా, మంచిగా ఈ పదాలు క్రియ విశేషణాలుగా మనం చూడవచ్చు. వాక్యాలలో పదాల పరస్పర సంబంధాన్ని ఏర్పరిచేవి ఇంకొన్ని అక్షరాలు, చిన్న చిన్న పదాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. వాటినే మనం విభక్తులు అంటున్నాం. వాక్యాలలో పదాలను, పరస్పర సంబంధాలను, పదాల మధ్య పరస్పర సంబంధాలని ఏర్పరిచేవి విభక్తులు. అవి 8 విభక్తులు, మొత్తం 8. వీటిని తెలిపేవే ప్రత్యయాలు. విభక్తి యొక్క స్వభావాలను, వాటి ఆ పదాలు, అక్షరాలను ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తెలుగులో ఉన్న విభక్తులు మొత్తము 8 ప్రత్యయాలుగా మనం చూడవచ్చు. ప్రత్యయాలు
విభక్తులు. అక్షరానికి మనం ఒత్తులు, గుణింతాలు ఇవన్నీ మనకు తెలుసు. వీటిలో ఒక పదానికి రాముడు, రాముడు, ఇట్లా ఒక పదానికి చివరిలో కొన్ని మనం కలుపుతూ, ప్రత్యయాలను కలుపుతూ వాటిని విభక్తులుగా చూస్తున్నాం. విభక్తులు మొత్తము 7. ప్రథమా విభక్తి, ద్వితీయా విభక్తి, తృతీయా విభక్తి, చతుర్థి విభక్తి, పంచమ విభక్తి, పంచమి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి. వీటికున్న ప్రత్యయాలు ఏందో చూద్దాం. డు, ము, ఊ, లు. డు, ము, ఊ, లు ప్రథమా విభక్తి. మనం చదువుకునేటప్పుడు చిన్నతనంలో డోము, ఊలు, ప్రథమా విభక్తి, నిన్ను, కూర్చి గురించి, ద్వితీయ విభక్తి ఇట్లా ఒక వాటిని కంఠస్థం చేసి ఖచ్చితంగా మనం నేర్చుకున్న వాళ్ళమే ఎక్కువ మంది ఉంటారు. అలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే తర్వాత కానీ ప్రత్యయాలు ఏ విభక్తి అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకిక్కడ లక్షాత్మక ప్రశ్నలు కాబట్టి డు అనే అక్షరం విభక్తి ఉన్నప్పుడు అది ఏ విభక్తి అంటే ప్రథమ విభక్తి అని గుర్తుపట్టగలగాలి. యొక్క ఏ విభక్తి, షష్ఠీ విభక్తి. కొరకు ఏ విభక్తి, చతుర్థి విభక్తి. చేతన్ తృతీయ విభక్తి. ఇవి వాక్య నిర్మాణంలో వచ్చినప్పుడు వీటిని ప్రత్యేకంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. డు, ము, ఊలు ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి. కొరకున్, కై, కొరకున్, కొరకున్, కై చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, వలనన్, కంటెన్, పట్టి ఇవి పంచమి విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఇవి తెలుగు భాషలో మనకున్న విభక్తులు 8. వాటి ప్రత్యయాలు కూడా చూసాము. ఇక పదాల మధ్య ఒక పదానికి ఇంకొక పదానికి మనము భాషలో కొన్ని పాత తరాలు వాళ్ళు రాసినప్పుడు ఈ సముచ్చయ యొక్క ప్రయోగాలు ఎక్కువగా ఉపయోగించినట్టుగా మనం గమనించవచ్చు. పదాలు ఒకదానితో మరొకటి కలుపుటకు ఉపయోగించబడే వాటిని సముచ్చయం అంటాం. తాబేలును, కుందేలుయును మంచి స్నేహితులు. కుందేలుయును, ఇక్కడ తాబేలును, కుందేలుయును మంచి స్నేహితులు. ఈ వాక్యాల్లో ను, యు సముచ్చయాలుగా మనం తెలుసుకోవచ్చు. ఆశ్చర్యార్థకాలు మనం విరామ చిహ్నాలు చూసినప్పుడు బిందువు, సెమికోలన్, కామా ఇలాంటివన్నీ చూస్తాం. అట్లాగే ఆశ్చర్యార్థకాలు, ఆశ్చర్యార్థకం అనేది గుర్తుతో పాటు పదంలో కూడా ఉంటుంది. ఆశ్చర్యము, సంతోషం, భయం వేసినప్పుడు ఒక ప్రత్యేకమైన పదజాలాన్ని మనం ఉపయోగిస్తాం. అబ్బా ఎట్లయింది, అయ్యయ్యో, ఆహా, అమ్మో ఇలాంటి పదాలను మనం ఉపయోగిస్తాం. ఇలా ఉపయోగించిన పదాలనే ఆశ్చర్యార్థక పదాలుగా చెప్తాం. ఆశ్చర్యము, సంతోషము, భయము, దుఃఖము మొదలైనవి వచ్చినప్పుడు మనం ఉపయోగించే పదాలను మనం ఆశ్చర్యార్థకాలు అంటాం. అవి ఆహా, అయ్యో, అమ్మో, ఓయ్యో ఇట్లాంటి పదాలన్నీ కూడా ఆశ్చర్యార్థాలుగా మనం చూడవచ్చు. భాషా భాగాలు గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అయితే పార్ట్ ఏలో మనం లక్షాత్మక ప్రశ్నలే ఇవ్వబడుతూ వాటికే జవాబులు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు తెలుసుకున్న భాషా భాగాలపైన కొన్ని మాదిరి ప్రశ్నలను చూద్దాం. గుణములను తెలిపే భాషా భాగం ఏమిటి? 1 నామవాచకం, నామవాచకం. 2 సర్వనామం, క్రియా, విశేషణం. వ్యక్తి లేదా జాతి పేర్లను చెప్పేది నామవాచకం. నామవాచకాలకు బదులుగా వాడేది సర్వనామం. చేసే పనులను చెప్పేది క్రియ. మరి గుణములను తెలిపేది విశేషణం. కాబట్టి ఇక్కడ గుణములను తెలిపే భాషా భాగం ఏమిటి అన్నప్పుడు
మనం ఆటోమేటిక్గా విశేషణం అనేది గుర్తుంచుకుంటాం. దానికి జవాబుగా 4వ నెంబర్ని పెడతాం. ఈ క్రింది వానిలో చతుర్థి విభక్తిలో వచ్చే ప్రత్యయం ఏమిటి? చతుర్థి విభక్తి ప్రత్యయం అనగానే మనకేం గుర్తుకొస్తాయి? మొట్టమొదటగా డూమువులు, ప్రథమ విభక్తి, ఇవన్నీ కూడా విభక్తులు ఎట్లా చదివామో అవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఇక్కడ మరి ఏమిచ్చాడో చూద్దాం. అందున్, వలనన్, గురించి, కొరకు. వీటిల్లో మనకు సరి అయిన జవాబు ఏమిటి? చతుర్థి విభక్తికి సంబంధించి కొరకున్కై చతుర్థి విభక్తి కాబట్టి ఇక్కడ కూడా జవాబు మనకు కొరకు 4వదే వస్తుంది. ఆహా, ఇది భాషా భాగాల్లో ఏ పార్ట్ అవుతుంది? నామవాచకం, 2 సర్వనామం, ఆశ్చర్యార్థకం, క్రియ. ఆహా అనే పదం ఆశ్చర్యార్థకంగా చూడవచ్చు. 4వ ప్రశ్న, నామవాచకాలు క్రింది వాటిని సూచిస్తాయి. క్రింది వాటిలో నామవాచకం ఏది? అతడు, లక్ష్మి, చదువుతున్నారు. ఈ క్రింది పదాల్లో నామవాచకం ఏది? 1 అతడు, 2 లక్ష్మి, 3 చదువుతున్నాడు, 4 బాగా. భాషా భాగాల గురించి చదువుకున్నాం కాబట్టి అతడు అనేది సర్వనామం, చదువుతున్నాడు క్రియ, బాగా అనేది విశేషణం, లక్ష్మి అనేది నామవాచకంగా మనం చూడవచ్చు. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు లక్ష్మి. ఈ క్రింది పదాల్లో నామవాచకం ఏది అన్నప్పుడు అతడు సర్వనామం అవుతుంది, లక్ష్మి నామవాచకం, చదువుతున్నాడు క్రియ, బాగా అనేది విశేషణం. ఇట్లా మనము ఒక్క లక్షాత్మక ప్రశ్నకు జవాబు ఇవ్వాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన సంబంధం లేని కొన్నిసార్లు ఇక్కడ ఈ 4 జవాబులు కూడా భాషా భాగాల నుండి అడగబడ్డాయి. కానీ అలా కాకుండా సంబంధం లేని ఒక ప్రశ్నను కూడా ఇక్కడ ఇవ్వవచ్చు. అప్పుడు కూడా మనం చదువుకున్న విషయాన్ని ఖచ్చితంగా గుర్తు తెచ్చుకొని లోతుగా విశ్లేషించుకొని జవాబు రాయవలసి ఉంటుంది. లింగ విభక్తి వచనాలలో మార్పు పొందని పదాలు. మార్పు పొందనివి వాచకాలు, లింగాలు, అవ్యయాలు, 4 క్రియలు. లింగ విభక్తి వచనాలలో మార్పులు పొందనివి వాచకాలు, లింగాలు, అవ్యయాలు, క్రియలు. ఏది? భాషా విభాగాల్లోని మనము అవ్యయాల గురించి చదివాం. అక్కడ అవ్యయాలలో లింగ విభక్తి వచనాలలో ఎలాంటి మార్పు పొందని పదాలే ఉంటాయని ఖచ్చితంగా చదివాం. కాబట్టి ఈ ప్రశ్నకు 3 జవాబు. వ్యూవర్స్, ప్రతి విషయానికి మనము చదవాల్సిన అంశాలు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు చదివే విధానాన్ని లక్షాత్మక ప్రశ్నల కోసం అన్నట్టుగా చదువుకొని ఎన్నో అంశాల మీద ప్రాక్టీస్ చేయాల్సి. ఒక పోటీ పరీక్షకు హాజరయ్యే వ్యక్తి ఒక్క గీతకు అటు ఇటునే ఎంతో తేడాలో ఉంటారు. కాబట్టి మీరు చదువుకునే ప్రతి విషయాన్ని లక్షాత్మక ప్రశ్నల కోసమే ప్రాక్టీస్ చేసుకుంటూ అలా ఆలోచిస్తూనే ముందుకు సాగాల్సిందిగా కోరుకుంటున్నాను.